ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవిరెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలిన డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఆమెను ఇన్ఛార్జిగా నియమించి 4 నెలలైన తర్వాత కడపలో ఎక్కడ లేని ఉత్సాహం, నూతన ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, క్యాడర్కి కానీ, నాయకులకు కానీ నూతనోత్సాహం తెచ్చిన వ్యక్తి మాధవిరెడ్డి గారు. అలాంటి మాధవిరెడ్డి గారిని పట్టుకొని కార్యకర్తకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కు మా శ్రీనివాసులరెడ్డి గారు పోతే మీరు మాట్లాడిన మాటలు ఏంటి అహ్మద్ బాషా గారు? ఒక మహిళను అంత నీచంగా మాట్లాడతావా? నీ అమ్మ చెల్లె, నీ కూతురు మహిళే, అందరూ మహిళలే, నీ భార్య కూడా మహిళ అని గుర్తుపెట్టుకో. ఒక మహిళ కంట నీరు పెట్టించినవు, నిజంగా నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే రెడ్డెప్ప గారి శ్రీనివాసులరెడ్డి భార్య కాకముందు మాధవిరెడ్డి గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ. ఆమె కూడా అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఎంఏ చదివిన వ్యక్తి. 10 మంది కార్యకర్తలను కానీ ప్రజలను కానీ మమేకం చేసి అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ క్యాడరు నూతనోత్సాహం తెప్పించింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అనరాని మాటలు అన్నావు. నీ వీడియో కూడా పోలీస్ స్టేషన్లో ఉంది, అది తెస్తే నువ్వు అస్సలు ఆ డైలాగులు విని ప్రజలకు వెళ్ళిపోతే యాక్చువల్గా వైసీపీ కడపలో ఖాళీ, అది మీకు కూడా తెలుసు. మీ నాయకునికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా కడపలో టీడీపీ వైసీపీ కంటే 15% లీడింగ్లో ఉందని చెప్పి స్వయంగా మీ నాయకునికి తెలిసింది. అదే సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు చేసిన వీడియో చూసి అసహించుకొని అది వెంటనే డిలీట్ చేయమని చెప్పింది వాస్తవం కాదా? ఎందుకండి ఆ వీడియో చూసిన తర్వాత కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు అసహించుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇది సత్యమో కాదో మీ కార్యకర్తలని తెలుసుకోండి. దయచేసి మహిళ రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి గారు కడప ఎమ్మెల్యే అవుతున్నారు, తొలి మహిళా శాసనసభ్యురాలు అవుతున్నారు, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి కూడా అవుతున్నది. మీరు ఏం కంగారు పడగద్దండి, మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. మీ నాయకుడు 2 హెలికాప్టర్లు కొన్నాడు, డబ్బు అంతా ఎక్కడికో పంపించేస్తున్నాడు. మీరు కూడా ఎక్కడన్నా పోయి పెట్టబేట సర్దుకొని బ్రహ్మాండంగా ఉండండి. కడపలో మాత్రం మీకు ఇంకా చోటు లేదు, అయిపోయింది మీ ఛాన్స్. 2 మాటలు గెలిచినారు, అయిపోయింది. మీరేం ప్రజలకు చేయలేదు, అన్ని గిబ్జాలు చేసినారు. చరిత్ర అనేది కడప కోటిరెడ్డి ఎమ్మెల్యే అయినాడు, రహమతుల్లా 2 మాటలు ఎమ్మెల్యే అయినాడు, ఇండిపెండెంట్గా పుల్లగూర శేషయ్య అయినాడు, తర్వాత రంగారెడ్డి అయినాడు, తర్వాత ఖలీల్ బాషా, రామ్మోహన్ రెడ్డి, ఖలీల్ బాషా 2 times అయినాడు, అహ్మదుల్లా అయినాడు. మీరు ఏందయ్యా 2 సార్లు గెలిచి కబ్జాలకు నేను చెప్పిన పేర్లలో ఒక్కరన్నా కబ్జాలు చేసిన చరిత్ర ఉందా? మీకు కబ్జాల చరిత్ర ఉంది. కాదంటే విత్ ప్రూఫ్తో కాదు నిరూపించాం, కాదని ఛాలెంజ్ చేయండి మీరు చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ వదులుకొని మాధవిరెడ్డి గారికి మీరు క్షమాపణ అన్నదమ్ముళ్ళు కలిసి ఖచ్చితంగా చెప్పాలి. ఎవడో కుంట విసుక ఆయన గౌరవమైన ఇది తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా ఉండి ఆయన పెట్టడం ఏంటి? మాసిం బాబు అంటే మాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఆయన నిలుపుకోవాలి. మీరు చెప్పడం ఏందండి బాబు గారు? తప్పు అది. ఎవరు చెప్పినారో అహ్మదుల్లా వాళ్ళ పత్రికా ముఖంగా మా మాధవిరెడ్డి గారికి క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పినా కూడా మీ ఓటమి అనేది ఖాయం, దాని గురించి నో డౌట్. 100% మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు, మంత్రి కూడా అవుతారు. ఇది నగ్న సత్యం.